చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయని అన్నారు వైసీపీ అధినేత జగన్. P4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. సూపర్ 6, సూపర్ 7 గురించి అడిగితే చంద్రబాబు రాష్ట్రం అప్పుల పాలైందని అంటున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు అప్పులపై అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. P4 పేరుతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎన్నున్నాయో, ట్యాక్సులు కట్టేవారు ఎంతమంది ఉన్నారో కూడా ఆయనకు తెలియదని అన్నారు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు, ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు, రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి, 6.5 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చెప్పించావు. 6.5 లక్షల కోట్లలో కూడా 3,13,000 కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉన్నాయి. కానీ ఏమంటాడు, రాష్ట్రం భయంకరంగా చూపించాలా, 10 లక్షల కోట్లు, ఇంకా 2 రోజులు పోతే 12 లక్షల కోట్లు అంటాడు, ఇంకా 4 రోజులు పోతే 14 లక్షలు.